అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా పెద్దలు అంటారు కదా, చదువుకున్న వాళ్ళకన్నా ఎవరి మేలంట? అది కాదు, ఎవరి మేలు? చదువుకున్నోడు కన్నా సాకలోడు మేలంట. ఎందుకు? నువ్వు చదువుకున్నా వాళ్ళలో ఉన్న విధేయత నీకు లేదంట. అందుకోసమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలంట. నీకు ఎంత అందం ఉన్న సంస్కారం లేకపోతే అంతా కూడా శుద్ధ. పంది ముక్కులో బంగారు కమ్మి పెట్టిన శుద్ధదండి. నీకు అందం ఉంది, చదువు ఉంది, కానీ కుటుంబాన్ని గౌరవించలేకపోతే, నీ అత్తగారిని మామగారిని నువ్వు ప్రేమించలేకపోతే, గౌరవించలేకపోతే, నీ భర్తకు లోబడలేకపోతే, చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే భార్యలు అందంగా ఉన్నారని, భార్య చాలా చక్కగా ఉందని ప్రేమిస్తే వారి ప్రేమను చేతగానితనంగా తీసుకొని భర్తను చేతగాని వారితనంగా చేస్తుంటారు. ఆ రీతిగా ఉండకూడదు. నీ భర్త నీకు గౌరవం తెచ్చి పెడతాడు గనక నీ భర్తకు ఎప్పుడు కూడా నువ్వు లోబడి జీవించే స్త్రీగా ఉండాలి. నీ భర్త నీకు విలువను తీసుకొస్తాడు. నీ భర్త నీకు శిరస్సు ఉన్నాడు. నీ భర్త నీకు అందం అండి. నీ భర్త లేకపోతే నీకు అందము కూడా లేదు. అందుకోసమే నీ భర్తకు నువ్వు లోబడే భార్యగా మాత్రమే ఉండాలి అని ప్రభు. ఎవరికి లోబడకపోయినా నీ భర్తకు నువ్వు కంపల్సరిగా లోబడవలసిందేనండి. అందుకోసమే లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చాలండి. ఎంతమందికమ్మ మీకు భర్త అంటే భయము ఉందా? చేతులు ఎత్తండి. ఎవరికి లేదా? నిజమా? చేతులు ఎత్తిన తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావు? పరిశుద్ధ సన్నిధానంలో. నా భర్త అంటే నాకు భయము, అతను ఉన్నా లేకున్నా నా యథార్థత జీవితాన్ని నేను కాపాడుకుంటాను, ఒకరితో మాట్లాడను, ఒకరి దగ్గరికి వెళ్ళను అని ఒక్కరైనా ఉన్నారా? భర్తకు భయపడే స్త్రీలు ఉన్నారా? పేరుకి ఎవరమండి మనము? దేవుని బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా మనకు? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ భర్తకు భయము కలిగి ఉండమంటుంది. మరి భయం కలిగి ఉందా అండి? అస్సలు లేదండి. ఉందా? నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తాను. ఒకవేళ ఇంతవరకు లేకపోతే నీ భర్తకు నువ్వు భయము కలిగి నిజంగా జ్ఞాపకం చేసుకున్నా. మెత్తకొల్లని చూస్తే ఏమంట? మెత్తకొల్లని చూసావనుకో నోరు పడేస్తారా లేదా? స్త్రీలు ఖచ్చితంగా పడేస్తారు. పడేయడం అంటే మాటలు వదలడం అండి. అందుకోసమే దేవుని వాక్యము చాలా చక్కగా సెలవిస్తుంది. చదవండి ఒకసారి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. పురుషుడు ఏం చేయాలంట? తన్ని ఎంతగా ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను కూడా ప్రేమించాలంట. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లుగా చూచుకోనాలంట. ప్రేమిస్తూ ఉన్నాడని ఆ ప్రేమను చేతగానితనంగా తీసేయకుండా ఏం చేయాలంట? భయము కలిగి చూచుకోవాలంట మన జీవితాన్ని. నిజంగా ఇంతకాలంలో నీ భర్తకు భయం కలిగి జీవించలేకపోతే, భయము కలిగిన దానిగా ఉండకపోతే, ఇక నుంచి అయినా ఈ సమయము నుంచి అయినా నీ భర్తకు నువ్వు భయపడి జీవించే స్త్రీగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేశారు. స్త్రీలు చాలా మెత్తగా ఉన్నట్టుంటారు, కానీ ఏం వదులుతారండి? బాంబులు వదులుతారండి. తగిన సమయంలో వదులుతారా లేదా? నోటితోనే కట్టెలు తీసుకోరు, కత్తులు తీసుకోరు, కటార్లు తీసుకోరు, కానీ నోటి మాటలతోనే వారిని అవమానపరిచేవారిగా ఉంటారు. ఎంత అవివేకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ భర్త నీకు అందం ఇస్తున్నాడు, నీ భర్త నీకు కిరీటము, నీ భర్త వల్ల నీకు విలువ. అయితే నీ భర్తకు నువ్వు భయం కలిగి జీవించలేని స్థితిలో ఉంటున్నావు. అందుకోసమే ఇక నుంచైనా నీ భర్తకు నీవు భయము కలిగి జీవించే స్త్రీగా ఉండాలి. అయ్యో వీడు పని చేయలే, వీనికేం నేను భయపడాలి అనేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. వీడేం నాకు తెచ్చి పెడుతున్నారా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది కాదండి దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ భర్త నీకు శిరస్సు గనక సంఘమునకు
సంఘమునకు క్రీస్తు ఏ రీతిగా అయితే శిరస్సై ఉన్నాడో భార్యకు కూడా భర్త శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సును నువ్వు గౌరవించేగా ఉండాలి, కానీ అవమానపరిచేదిగా ఉండకూడదు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. భయము భక్తి ఉన్నప్పుడే నువ్వు గౌరవిస్తావండి. నీలో భయం లేకపోయినా భక్తి లేకపోయినా గౌరవించే తత్వము నీలో ఉండదండి. నిజంగా నేను ఎంత తగ్గించుకున్నా నన్ను బాధ పెడుతూనే ఉన్నారు అని అనుకునే వాళ్ళు లేరండి. స్త్రీలు ఉన్నారు. తగ్గించుకోవడం ఎక్కడా? నువ్వు అతను ఏమన్నా కూడా మౌనంగా ఉండి దేవునికి మొరపెట్టు, దేవుడే తనను చూసుకుంటాడు. కానీ నువ్వు మాట మాట్లాడొద్దండి. తనదంటే నువ్వు ఇదే అనొద్దు. తగ్గించుకొని ప్రార్థన చేయి. సహనం కలిగి ఓపిక కలిగి కనిపెట్టుకొని ప్రార్థనలో జీవించు. దేవుడు ఖచ్చితంగా తగ్గిన సమయాన తన తప్పును తాను తెలుసుకొనిలాగునా ఏం చేస్తాడు? నీ దగ్గరే వచ్చి పశ్చాత్తాపడతాడండి. నిజంగా నా భార్యని ఇలా అన్నాను, నేను ఇలా చేశాను, అలా చేశాను. నిజంగా నువ్వు నోరు పడేసుకున్నావు, అది అతను ఇది అన్నాడు, నువ్వు ఇది అన్నావు అనుకో, ఏమైపోతుంది? కుటుంబం చిన్న భిన్న అయిపోతుందండి. ఏమన్నా కూడా సహనముతో కనిపెట్టుకొని జీవించాలండి. అందుకోసమే స్త్రీకి సహనము ఎంతో ప్రాముఖ్యము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మన అంశం ఏంటండి? భార్య ఎలాంటిదై ఉండాలి? ఎలాంటిదై ఉండాలండి? మొట్టమొదటిగా ఎలాంటిదై ఉండాలి? మేలు చేసేదిగా ఉండాలి. రెండోది, అర్థమవుతుందా నేను చెప్పేది? అవుతుంది, కానీ మరి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? అమ్మ నిద్రపోవద్దు. భార్య ఎలాంటిదై ఉండాలి? నువ్వే ఎలాంటిదై ఉండాలి? దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కొంతైనా నేర్చుకుందామండి. వాక్యం వింటున్నాం, విడిచిపెడుతున్నాం, కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. వాక్యము విని వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదంలో కుటుంబంలో అభివృద్ధి కూడా కలుగుతుందండి. వాక్యమును పాటించలేకపోయామనుకో, నీ బ్రతుకు నా బ్రతుకు శుద్ధ దండగే అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే భార్య ఎలాంటిదై ఉండాలమ్మా? మేలు చేసేదిగా ఉండాలి. రెండోదిగా, భార్య భర్తకు లోబడేదిగా ఉండాలి. లోబడతారా? ఒకవేళ ఇంతకాలం లోబడలేకపోయావేమో, నీలో ఉన్నటువంటి అవివేకం వలనో కోపం వలనో దేవుని వాక్యం తెలియకో నువ్వు లోబడలేకపోయావేమో. ఇక్కడి నుంచి అయినా, ఈ సమయం నుంచి అయినా నీ భర్తకు నువ్వు లోబడే స్త్రీగా ఉండాలి. నిజంగా భర్త పని చేయడం లేదని వారికి సరిగ్గా అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరండి. ఉన్నారా? స్త్రీ యొక్క లక్షణం అది కాదండి. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ భర్త నీకు కిరీటము, నీ భర్త నీకు విలువను తీసుకొస్తున్నాడు కనుక నీ భర్తకు నువ్వు లోబడే భార్యగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మూడోదిగా, భర్తకు భార్య ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? నోరు ఇప్పుడు నీలోనే తెరుచుకోద్దమ్మా. మాట్లాడమంటే బయట చూడండి, ఈ సందులో ఉన్న గొంతు పక్కన సందులో వినబడేంతగా అడుస్తారా? అడవరు. మైక్ అవసరం లేదు. అవసరమా? అవసరమే లేదు. కానీ దేవుని సన్నిధానం నోరులు ఇప్పండి అమ్మా, చెప్పిన వాక్యం చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పినాను మళ్ళీ చెప్పండి అమ్మ అంటే అస్సలు అవుతుంది. ఎలా ఉండాలంట? భయము కలిగినదై ఉండాలంట. ఎవరికి? భర్తకు. లోకంలో ఉన్న వారికి కాదండి. సరే, నువ్వు మనుషులకు భయపడకపోయినా దేవునికైనా భయపడాలి. కానీ దేవుని భయము లేదు, భర్త భయము లేదు, కుటుంబంలో పెద్దల భయము లేదు, లోకము భయము కూడా లేక విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారండి. ఎంత అవివేక స్థితితో జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రకారము శారా అబ్రహామును అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మరొకసారి చదువుకుందాం. 5వ వచనం నుంచి చదవండి.
అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొరి. ఎప్పుడంట? పూర్వము స్త్రీలు ఏం చేశారంట? తమ భర్తకు లోబడుకొని ఏం చేశారంట? తమను తాము అలంకరించుకున్నారంట. నిజంగా ఈ మధ్య కాలంలో భర్తకు లోబడుతున్నారంటే అస్సలు లోబడండి. లోబడతారా? ఇష్టమా అమ్మ అంటే ఇష్టము అంటారు. ప్రమాణాలు చేస్తారా లేదా పెళ్ళప్పుడు? నీ భర్తకు లోబడతావంటే లోబడతా. కొందరు తల ఊపుతారు, కొందరు గట్టిగా చెప్తారు. కానీ ఎక్కడ? 1 నెల, 1 ఇయర్, 2 ఇయర్ తర్వాత ఆ ప్రేమ ఏమైపోతుంది? రాను 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 తగ్గిపోయి నీకు లోబడేదేంటి, నువ్వెంత నేనెంత. ఎంత అవివేకమో జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకో. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. ఇక్కడ ఏం చేసిందండి శారా? అబ్రహామును ఏమని పిలిచింది? నా మాటలు కదండి, నేను చెప్పానా లేదా ముందే? భర్తని ఎంత గౌరవించిందంటే అంతగా గౌరవించింది. నిజంగా తన భర్తకును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మనము కూడా ఏ భయమునకు బెదరకున్న ఎడల శారాకు పిల్లల మగుదుమని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అయితే భార్య తన భర్తకు గౌరవించినదిగా ఉండాలి అని పూర్వ స్త్రీలు ఏం చేశారంట? తమ భర్తకు లోబడారు, గౌరవించారు, తమ్మును తాము అలంకరించుకున్నారు. పూర్వం స్త్రీలు ఎలా ఉండేవాళ్ళండి తెలియదు, కానీ పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అంత దూరంలో ఇంట్లో అత్తలు కానీ మామలు కానీ లేదా మరుదులు కానీ ఉన్నారనుకో చీర మోకాళ్ళ దగ్గర పెట్టుకొని నడిచేవాళ్ళంట. కానీ ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నారండి? వారిలో ఉన్న కొంత తత్వము కూడా మనలో లేదండి. నేనెందుకు గౌరవించాలి? వారు నాకు అవసరమా అనేవాళ్ళు లేరండి. నా భర్తను ఒక్కటి నేను చూసుకుంటే చాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? కుటుంబానికి పూర్వము స్త్రీలే తమ భర్తలకు లోబడి తమ్మును తాము అలంకరించుకున్నారు. మరి శారా కూడా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు తనను గౌరవించినదిగా ఉన్నది అని జ్ఞాపకం. భార్య తన భర్తను ఎప్పుడూ కూడా గౌరవించేదిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి నువ్వు గౌరవిస్తూ ఉన్నావా అండి? సరే, ఇంతకాలం నేను గౌరవించలేదు, ఇక నుంచైనా నా భర్తను నేను గౌరవిస్తాను అన్న వాళ్ళ చేతులెత్తండి. సరే, అది మీకే ఛాయిస్ వదిలేస్తా. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మాత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య, కానీ ఏ సమస్య ఉన్నా కూడా 10 మందిలో ఉన్నప్పుడు నీ భర్త విలువను నువ్వు గౌరవిస్తూనే ఉండాలి. నీ భర్త మాటకు విధేయత చూపాలి, అది ఎంత కష్టమైనా సరే. నిజంగా ఒక్కసారి నిజంగా ఒక ఊర్లో ఒక అమ్మగారు ఉన్నారంట. ఆమె తన భర్త చెప్పిన మాటకు ఎప్పుడూ వింటుందంట. ఒక అతను పోయి అమ్మగారికి చెప్పారంట, అమ్మ ఇది చేయాలన్నప్పుడు తను లెక్క చేయలేదంట. నిజంగా 10 మందిలో రాజు ఆజ్ఞ వేసినప్పుడు ఏం చేయాలి? నువ్వు రాని స్థితిలో ఉన్నా కూడా నీ రాజు మాటకు విధేయత చూపాలండి. నువ్వు చూపుతున్నావా? చిన్న అహంకారమే నిన్నేం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుందండి. చిన్న అహంకారమే ప్రేమను కోల్పోచేస్తుంది. నిజంగా మనం ఆ రీతిగా ఉండకూడదండి. ఎంత కష్టం వచ్చినా నీ భర్త మాటకు విధేయత చూపాలి. నీ భర్తను నువ్వు గౌరవించే స్త్రీగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసేసుకొని ముగించేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదుననుకొనెను. చాలండి. భార్య అనగా మరొక అర్థము ఏంటండి? భార్య అంటే ఏంటి? అర్ధాంగి అని అర్థం అండి. నిజంగా తన భర్తకు కష్టములలో సగంగా భరాయించినదై ఉండాలంట. ఎందుకంటే నీ భర్త ఎముక, నువ్వు ప్రక్కటెముక గనక నీ ప్రక్కటెముక సగములలో నువ్వు ఆయన యొక్క భారాన్ని భరాయించి శ్రీగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తాను. అందుకోసమే మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. సాటి అయిన సహాయము వాని కొరకు. నరుడు ఒంటరిగా ఉండుట మంచి, అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, నరుడు ఒంటరిగా ఉండుట ఈ లోకంలో మంచిది కాదండి. తగిన సమయంలో వారికి జతపరిచేవారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు గనక దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆదాములో నుండి ప్రక్కటెముకను తీశాడండి. ఎప్పుడు? గాఢ నిద్రపోనిచ్చి తన ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకను నారిగా మార్చిన, దాన్ని మాంసపుతో కూడా పూడ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే 23 వచనంలో అక్కడ అప్పుడు ఆదాము ఇట్లా నేను ఏమంటున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిను గనక నారి అనబడును. ఎవరిలో నుండి తీయబడినామంట? మనమందరము నరులో నుండి తీయబడినాం గనక. అయితే అతని కష్ట సుఖాల్లో మనం కూడా సగము భరాయించే వారిగా ఉండాలి అని ప్రభు. అతని కష్టాలొద్దు, అతని సుఖాలొద్దు కానీ భర్తవి ఏం కావాలండి? అతడు సంపాదించే ఆస్తి మాత్రము కావాలి, అతడు తెచ్చిపెట్టే డబ్బులు మాత్రము కావాలి. అతడు ఎన్ని శ్రమలు పడినా పర్వాలేదు కానీ ఆ శ్రమలను మాత్రము నీకు అవసరం లేదు. ఎంత అవివేకము! కానీ నువ్వు అతనిలో నుండి తీయబడ్డావు. అతను ఎంత శ్రమ అయితే భరాయిస్తున్నాడో అందులో సగమైనను మనం భరాయించే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటారు. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి సియోను కుమారమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. సర్వశక్తి మధుర నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన. ఇదిగో తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో ఉంచుకునే గొప్ప కృపను భాగ్యమును దయచేయండి.